హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉగాదికి స్పెషల్గా చేసుకునే కట్టుచారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పును శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాసు పచ్చిశనగపప్పు వచ్చేసి 150 గ్రాముల వరకు ఉంటుంది. అంటే ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసుకుని 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పప్పుని దానిలోని వాటర్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఒక కప్పు ఉడికించిన పచ్చిశనగపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా బెల్లం వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఒక మీడియం సైజు స్పూన్తో 1.5 స్పూన్ల ధనియాలు, ఒక చిన్న టీ స్పూన్ మిరియాలను వేసుకుని కాసేపు డ్రైగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా డ్రైగా బాగా వేయించుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏ పప్పు తాలింపు అయినా సరే, వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్కి అయినా సరే ఈ గాను నూనెతో చేసిన వంటకాలు అయితే టేస్ట్ విషయంలో చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా మంచిది. నేను అప్పుడప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉపయోగిస్తాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు స్పూన్తో 1 స్పూన్ ఆవాలని వేసుకుని చిటపట అనే వరకు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 10 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకోవాలి. వన్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరని వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత సాంబార్ ఉల్లిపాయలు 12, 3 పచ్చిమిరపకాయలు, 1/2 చెక్క మామిడికాయ ముక్క, ఒక పెద్ద టమాటా, ఒక చిన్న టమాటా, మామిడికాయని టమాటాలని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ములక్కాడని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తరువాత ఒకటి వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ముందుగా ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, ములక్కాడను వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలను కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక గిన్నెను తీసుకోవాలి. దీనిలో బాయిల్ చేసుకున్న శనగపప్పు వాటర్ని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని హాట్ వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా కళ్ళుప్పు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, ఉడికించుకున్న కాయగూర ముక్కలను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ కట్టుచారు ఈ విధంగా పలచగానే ఉండాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను పెట్టుకుని మరిగించుకోవాలి. కట్టుచారు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం చేసుకుని ఉంచుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కట్టుచారును 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కట్టుచారును ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కానీ నేను చూపించిన ఈ స్టైల్లో కనుక కట్టుచారు చేశారంటే సాంబార్కి ఏమాత్రం తీసిపోకుండా ధీటుగా ఉంటుంది ఈ కట్టుచారు. చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ కట్టుచారు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.